కనబడుతుందా? ఓజీ నెక్స్ట్ లెవెల్ ఉందన్న సినిమా మటుకు ఎక్కడా కూడా స్టార్ట్ టు ఎండ్ ఆడుతూనే ఉన్నాడు సుజీత్. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి ఒక బ్లడ్ బాత్ ఫిలిం లో చూస్తామని అయితే అనుకోలా. కత్తిని వాడడం ఎలాగా అనేది ప్రభాస్ గారు ఒక సినిమాలో చెప్తారు, నాకంటే ఎవరు బాగా వాడలేరని. పవన్ కళ్యాణ్ గారు అంతకు మించి డబుల్ రేంజ్ లో వాడారు అనిపించింది. అండ్ సాహో రిఫరెన్స్ ఒకటి ఉంది, సెకండ్ పార్ట్ సింక్ అవుట్ చేశారు. సో ఓవరాల్ గా సినిమా సూపర్. అండ్ ఇక్కడ మేము చెప్పాల్సింది ఒకటి, సుజీత్ హ్యాండిల్ చేయగలరా, సుజీత్ ఎలా చేస్తాడు, ఎలా చూపిస్తాడు అనుకుంటే, ఒక ఫ్యాన్ బాయ్ తన హీరోని ఎలా చూపించాలనుకున్నాడో అలా చూపించాడు. నిజంగా ఫ్యాన్ బాయ్ నా హీరో ఇలా ఉండాలి అని ఒక కోరిక ఉంటది కదా, దాన్ని 100% ఫుల్ఫిల్ చేసుకున్నాడు. అండ్ ఫ్యాన్స్ కి 100%, అంటే ఒక ఫ్యాన్ తన ఫ్యాన్స్ కి ఎలాంటి కోరిక ఉంటది అనేది తెలుస్తుంది కాబట్టి అది 100% న్యాయం చేశాడు. తమనన్న ఏం తక్కువ కొడతా ఉన్నా నువ్వు, బీజిఎం మటుకు మామూలుగా లేదు. బీజిఎం అయితే ఊచకోత అనమాట సినిమాలో. స్టార్ట్ అండ్ ఓజెస్ గా ఆయనకు వచ్చేది, ఓమికి వచ్చేది, రెండు డిఫరెంట్ మ్యూజిక్స్ ఎక్కడికక్కడ అదిరిపోయాయి. సాంగ్స్ కూడా ఎక్కడ డిస్టర్బ్ చేయదు. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ ప్లాట్ ఒకటి, క్లైమాక్స్ లో అర్జున్ దాస్ గారి కాల్ వచ్చిన దగ్గర నుంచి వచ్చే సీక్వెన్స్ ఒకటి సినిమా నెక్స్ట్ లెవెల్లో కూర్చోబెడుతుంది. క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ సినిమా అయితే సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్. సస్పెన్స్ అన్ని సూపర్ హిట్ సినిమా, ఏది కూడా తగ్గదు. ఓవరాల్ సూపర్ హిట్ ఫిలిం. హీరోయిన్ క్యారెక్టర్ ఉంటే తక్కువసేపు అయినా కూడా ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్, ఆమె కూడా చాలా మంచి ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్. హీరోయిన్ క్యారెక్టర్ బాగుందని చెప్పి మొత్తం చెప్పి బ్రో ఇంకో 12 ఏళ్ళు గుర్తు పెట్టుకుంటది ఈ తుఫాన్ ని, ఇంకో 12 ఏళ్ళు గుర్తు పెట్టుకుంటది అన్నమాట. అంతే. పవర్ స్టార్ జిందాబాద్, పవర్ స్టార్ జిందాబాద్, పవర్ స్టార్ జిందాబాద్, అంతే.